पूरा लोकल। ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి వరదలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో యూరియా కొరత అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తనట్టు ఉంది అని కూడా అంటున్నాయి. మరి ప్రతిపక్షాలు ఏం చెప్తారు? యూరియా అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక దాడి. నరేంద్ర మోడీ గారు మీరు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కాదు, మీరు భారత ప్రధాని అన్న విషయం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద యూరియా కొరత సృష్టించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద అసత్య ప్రచారాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే కేవలం 5 లక్షలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నది బీజేపీ ప్రభుత్వం. మరి దానికి బాధ్యత వహిస్తూ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా మాట్లాడిరేమని, భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ ఏదైతే యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఈ కొరత ఏర్పడింది, దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని మాట్లాడిండు. మరి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి ఇక్కడ నుండి గెలిచిన బీజేపీ ఎంపీలు ఆ యొక్క నరేంద్ర మోడీ తోటి మాట్లాడి, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడి ఈరోజు రాష్ట్రానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లాగా చూడకుండా తెలంగాణ ప్రభుత్వంగా చూసి సహాయ సహకారాలు చేయాల్సింది పోయి ఈరోజు రాజకీయాలు చేస్తూ రైతుల లోపల ఏదో ఆందోళన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం అనేది ఈరోజు ఆ యొక్క పాపాన్ని నెట్టేయడం అనేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్రగానే భావిస్తున్నాం. మీకు నిజంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడదాం. ఈరోజు యూరియా కొరతతోటి రాష్ట్ర రైతులను బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనికి ఒక రాష్ట్ర సమస్యగా భావించి రాజకీయం చేయొద్దని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరుకుంటున్నా. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు అందించట్లేదని కూడా అంటున్నారు. మరి ఏం చెప్తారు? క్షేత్ర స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల మీద ఈరోజు మంత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఎక్కడ కామారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ప్రతి ఒక్కరు మంత్రులు క్షేత్ర స్థాయిలో వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వర్షా ప్రభావాన్ని సమీక్షించారు. వాటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర యొక్క మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉండకుండా లేకపోతే గడిలలో ఉండకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్ళు తెరిచి అటువంటి వ్యాఖ్యలు చేయాలి. ఈరోజు ఎక్కడైతే వరద ప్రభావితం లోనైనో అక్కడ ఎంత నష్టం జరిగింది అనేది ఆ నష్ట తీవ్రతను అంచనా వేసి దాన్ని కేంద్రానికి పంపించి అదేవిధంగా రాష్ట్రం నుండి అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో ఎటువంటి లోపాలు లేవు. దాని మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం అనేది ప్రతిదీ రాజకీయం చేయడం ఆ దుర్మార్గులకు అలవాటే కాబట్టి దీన్ని కూడా అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు.